నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 30లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఎపిక్. ఎపిక్‌ని తెలుగులో పురాణం, ఇతిహాసం లేదా అద్భుతమైన అని అంటాం. ద మహాభారత ఈజ్ ఏ గ్రేట్ ఎపిక్. ద మహాభారత ఈజ్ ఏ గ్రేట్ ఎపిక్. మహాభారతం ఒక గొప్ప ఇతిహాసం. ద మూవీ వాజ్ యాన్ ఎపిక్ సక్సెస్. ద మూవీ వాజ్ యాన్ ఎపిక్ సక్సెస్. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఫెమిన్. ఫెమిన్ని తెలుగులో కరువు అని అంటాం. థౌజండ్స్ డైడ్ డ్యూరింగ్ ద గ్రేట్ ఫెమిన్. థౌజండ్స్ డైడ్ డ్యూరింగ్ ద గ్రేట్ ఫెమిన్. పెద్ద కరువు సమయంలో వేలాది మంది మరణించారు. వార్ ఆఫ్టన్ లీడ్స్ టు ఫెమిన్. వార్ ఆఫ్టన్ లీడ్స్ టు ఫెమిన్. యుద్ధం తరచుగా కరువుకు దారితీస్తుంది. ఫ్రీక్వెంట్. ఫ్రీక్వెంట్ని తెలుగులో తరచుగా లేదా అప్పుడప్పుడు అని అంటాం. హీ ఈజ్ ఏ ఫ్రీక్వెంట్ విజిటర్ టు ద లైబ్రరీ. హీ ఈజ్ ఏ ఫ్రీక్వెంట్ విజిటర్ టు ద లైబ్రరీ. అతను తరచుగా లైబ్రరీకి వెళ్తుంటాడు. దే మేక్ ఫ్రీక్వెంట్ ట్రిప్స్ టు దేర్ విలేజ్. దే మేక్ ఫ్రీక్వెంట్ ట్రిప్స్ టు దేర్ విలేజ్. వారు తరచుగా తమ గ్రామానికి వెళ్తుంటారు. డిస్క్రిపెన్సీ. డిస్క్రిపెన్సీని తెలుగులో తేడా లేదా వ్యత్యాసం అని అంటాం. దెర్ ఈజ్ ఏ డిస్క్రిపెన్సీ ఇన్ ద అకౌంట్స్. దేర్ ఈజ్ ఏ డిస్క్రిపెన్సీ ఇన్ ద అకౌంట్స్. ఖాతా పుస్తకాలలో తేడా ఉంది. ఐ నోటీస్డ్ ఏ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద టూ రిపోర్ట్స్. ఐ నోటీస్డ్ ఏ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద టూ రిపోర్ట్స్. రెండు నివేదికల మధ్య నేను వ్యత్యాసాన్ని గమనించాను. మైనారిటీస్. మైనారిటీస్ని తెలుగులో అల్పసంఖ్యాక వర్గాలు అని అంటాం. ద గవర్నమెంట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్. ద గవర్నమెంట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్. ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాలు హక్కులను కాపాడుతుంది. మైనారిటీస్ యాడ్ డైవర్సిటీ టు ఏ నేషన్. మైనారిటీస్ యాడ్ డైవర్సిటీ టు ఏ నేషన్. అల్పసంఖ్యాక వర్గాలు దేశానికి వైవిధ్యాన్ని చేకూరుస్తాయి. గిగిల్. గిగిల్ని తెలుగులో నవ్వు లేదా కిలకిల నవ్వు అని అంటాం. ద చిల్డ్రన్ స్టార్టెడ్ టు గిగిల్ ఎట్ ద జోక్. ద చిల్డ్రన్ స్టార్టెడ్ టు గిగిల్ ఎట్ ద జోక్. జోక్ వినగానే పిల్లలు కిలకిల నవ్వడం మొదలుపెట్టారు. షీ ట్రైడ్ టు హైడ్ హెర్ గిగిల్ డ్యూరింగ్ ద మీటింగ్. షీ ట్రైడ్ టు హైడ్ హెర్ గిగిల్ డ్యూరింగ్ ద మీటింగ్. సమావేశంలో ఆమె తన నవ్వును దాచుకోవడానికి ప్రయత్నించింది. పర్టైనింగ్. పర్టైనింగ్ని తెలుగులో సంబంధించిన అని అంటాం. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ పర్టైనింగ్ టు దిస్ టాపిక్. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ పర్టైనింగ్ టు దిస్ టాపిక్. ఈ అంశానికి సంబంధించిన ఒక ప్రశ్న నాకు ఉంది. దీస్ లాస్ ఆర్ పర్టైనింగ్ టు పబ్లిక్ సేఫ్టీ. దీస్ లాస్ ఆర్ పర్టైనింగ్ టు పబ్లిక్ సేఫ్టీ. ఈ చట్టాలు ప్రజల భద్రతకు సంబంధించినవి. పిల్గ్రిమేజ్. పిల్గ్రిమేజ్ని తెలుగులో తీర్థయాత్ర అని అంటాం. దే వెంట్ ఆన్ ఏ పిల్గ్రిమేజ్. దే వెంట్ ఆన్ ఏ పిల్గ్రిమేజ్. వారు తీర్థయాత్రకు వెళ్ళారు. ఏ పిల్గ్రిమేజ్ బ్రింగ్స్ పీస్.
ఏ పిల్గ్రిమేజ్ బ్రింగ్స్ పీస్. తీర్థయాత్ర మనశ్శాంతిని ఇస్తుంది. రెఫ్రైన్. రెఫ్రైన్ని తెలుగులో మానుకును లేదా నిగ్రహించుకును అని అంటాం. ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ టాకింగ్ లౌడ్లీ. ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ టాకింగ్ లౌడ్లీ. దయచేసి గట్టిగా మాట్లాడటం మానుకోండి. హీ రిఫ్రైన్డ్ ఫ్రమ్ ఈటింగ్ స్వీట్స్. హీ రిఫ్రైన్డ్ ఫ్రమ్ ఈటింగ్ స్వీట్స్. అతను స్వీట్లు తినకుండా నిగ్రహించుకున్నాడు. రిజంబ్లెన్స్. రిజంబ్లెన్స్ని తెలుగులో పోలిక అని అంటాం. హీ హ్యాజ్ ఏ రిజంబ్లెన్స్ టు హిస్ ఫాదర్. హీ హ్యాజ్ ఏ రిజంబ్లెన్స్ టు హిస్ ఫాదర్. అతనికి తన తండ్రితో పోలిక ఉంది. ఐ సీ నో రిజంబ్లెన్స్ హియర్. ఐ సీ నో రిజంబ్లెన్స్ హియర్. ఇక్కడ నాకు ఎటువంటి పోలిక కనిపించడం లేదు. ప్రోమినెంట్లీ. ప్రోమినెంట్లీని తెలుగులో ప్రముఖంగా అని అంటాం. ద సైన్ వాజ్ డిస్ప్లేడ్ ప్రోమినెంట్లీ. ద సైన్ వాజ్ డిస్ప్లేడ్ ప్రోమినెంట్లీ. ఆ సంకేతం ప్రముఖంగా ప్రదర్శించబడింది. హీ ఫీచర్స్ prominently in the report. He features prominently in the report. నివేదికలో అతని గురించి ప్రముఖంగా పేర్కొన్నారు. క్వీరీడ్. క్వీరీడ్ని తెలుగులో ప్రశ్నించారు అని అంటాం. ద మేనేజర్ క్వీరీడ్ ద డిలే. ద మేనేజర్ క్వీరీడ్ ద డిలే. మేనేజర్ ఆలస్యానికి కారణం అడిగారు. ఐ క్వీరీడ్ అబౌట్ ద ప్రైస్. ఐ క్వీరీడ్ అబౌట్ ద ప్రైస్. నేను ధర గురించి అడిగాను. రిట్రీవల్. రిట్రీవల్ని తెలుగులో తిరిగి పొందడం అని అంటాం. డేటా రిట్రీవల్ ఈజ్ ఈజీ నౌ. డేటా రిట్రీవల్ ఈజ్ ఈజీ నౌ. డేటాను తిరిగి పొందడం ఇప్పుడు సులభం. ద రిట్రీవల్ ఆఫ్ ద కార్ టుక్ టైమ్. ద రిట్రీవల్ ఆఫ్ ద కార్ టుక్ టైమ్. కారును తిరిగి పొందడానికి సమయం పట్టింది. రోస్ట్. రోస్ట్ని తెలుగులో కాల్చడం లేదా వేయించడం అని అంటాం. We will roast the corn. We will roast the corn. మేము మొక్కజొన్నను కాలుస్తాము. I like roast peanuts. I like roast peanuts. నాకు వేయించిన వేరుశనగ పప్పు అంటే ఇష్టం. స్కార్. స్కార్ని తెలుగులో మచ్చ లేదా గాయం గుర్తు అని అంటాం. ద కట్ లెఫ్ట్ ఏ స్మాల్ స్కార్. ద కట్ లెఫ్ట్ ఏ స్మాల్ స్కార్. ఆ గాయం ఒక చిన్న మచ్చను మిగిల్చింది. హీ హ్యాజ్ ఏ స్కార్ ఆన్ హిజ్ నీ. హీ హ్యాజ్ ఏ స్కార్ ఆన్ హిజ్ నీ. అతని మోకాలిపై ఒక మచ్చ ఉంది. సైమల్టేనియస్. సైమల్టేనియస్ని తెలుగులో ఏకకాలంలో అని అంటాం. దే హ్యాడ్ సైమల్టేనియస్ మీటింగ్స్. దే హ్యాడ్ సైమల్టేనియస్ మీటింగ్స్. వారు ఏకకాలంలో సమావేశాలు నిర్వహించారు. ఇట్ వాజ్ ఏ సైమల్టేనియస్ రియాక్షన్. ఇట్ వాజ్ ఏ సైమల్టేనియస్ రియాక్షన్. అది ఒకేసారి జరిగిన ప్రతిస్పందన. స్పైడ్. స్పైడ్ని తెలుగులో వేగు చూశారు లేదా గమనించారు అని అంటాం. హీ స్పైడ్ ఆన్ హిజ్ నైబర్స్.
He spied on his neighbors. అతను తన పొరుగువారిని రహస్యంగా గమనించాడు. They spied for the army. They spied for the army. వారు సైన్యం కోసం గూఢచర్యం చేశారు. రివోక్డ్. రివోక్డ్ని తెలుగులో రద్దు చేయబడింది అని అంటాం. హిజ్ లైసెన్స్ వాజ్ రివోక్డ్. హిజ్ లైసెన్స్ వాజ్ రివోక్డ్. అతని లైసెన్స్ రద్దు చేయబడింది. ద పర్మిషన్ వాజ్ రివోక్డ్. ద పర్మిషన్ వాజ్ రివోక్డ్. అనుమతి రద్దు చేయబడింది. సిబ్లింగ్. సిబ్లింగ్ని తెలుగులో తోబుట్టువు అని అంటాం. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్? నీకు తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్. ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్. నాకు ఒక తోబుట్టువు ఉన్నారు. స్టేబింగ్. స్టేబింగ్ని తెలుగులో పొడవడం లేదా లోతైన నొప్పి అని అంటాం. హీ ఫెల్ట్ ఏ స్టేబింగ్ పెయిన్. హీ ఫెల్ట్ ఏ స్టేబింగ్ పెయిన్. అతనికి పొడిచినట్లుగా లోతైన నొప్పి అనిపించింది. స్టాప్ స్టేబింగ్ ద పేపర్ విత్ పెన్. స్టాప్ స్టేబింగ్ ద పేపర్ విత్ పెన్. పెన్నుతో కాగితాన్ని పొడవటం ఆపండి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.